రైతులకందరకు మరియు ఈ ప్రపంచంలో సర్వ జీవులు ఈ భూమి మీద ఈ భూదేవి మీద సుఖపడాలంటే వానదేవుడు ఉండాలి బాగా. మరి వానదేవుని గురించి ప్రజలు పెద్దలప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు ఉండవి. పెద్దలప్పుడు ఏమంటున్నారంటే అప్పటి నుంచి కూడా పురాతన నుంచి వర్షాలు ఉగాది లోపల పడితే మంచిదా, ఉగాది పోయిన తర్వాత పడితే మంచిదా, మరియు ఉగాది అంటే తెలుగువారి నూతన సంవత్సరం అనగా కొత్త సంవత్సరం ఉగాది పండగ రోజు వర్షాలు పడితే మంచిదా అని చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది. కాబట్టి వర్షాలు ఉగాది కన్నా ముందు పడింది అనుకోండి వర్షము, అది పాత సంవత్సరం లెక్క, అంటే పాత పోయిన సంవత్సరం పంటకు లెక్క. అది ఈ ఉగాది ముందర పడింది అనుకో వర్షాలు, అది మనకి ఇప్పుడు వచ్చే సంవత్సరము అంటే కొత్త సంవత్సరం అని దానికి సంబంధం లేదు. ఇప్పుడు పంట పండి అయిపోయింది కదా, ఆ పంటకు లెక్క. ఇక్కడ అంటే ఉగాది ముందు పడితే పాత సంవత్సరం లెక్క వర్షాలు. ఉగాది పండగ నాడు పడినాదనుకో, ఉగాది పండగ రోజు వర్షాలు పడింది అనుకోండి మంచిది, రైతులకు మంచిది. కొత్త సంవత్సరము తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ రోజు వర్షాలు పడింది అనుకోండి మంచిది. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉగాది పండగ రోజు వర్షాలు పడితే అక్కడ మంచిదని పెద్దలప్పటి నుంచి కూడా ఇది అందరికీ తెలుసు అనమాట. మరి ఉగాది పోయిన తర్వాత వర్షం పడితే కూడా అంటే కొత్త సంవత్సరంలో వర్షం వచ్చింది మంచిది అని అర్థం. కాబట్టి ఏ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉగాది రోజే వర్షాలు పడుతున్నవి పండగ రోజు, కొన్ని ప్రాంతాల్లో ఉగాది పండగ పోయిన తర్వాత కొత్త సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత వర్షాలు వస్తున్నవి. అట్లా ఏ ప్రాంతంలో ఉగాది పండగ రోజు వర్షాలు పడితే ఆ ప్రాంతానికి మంచి వర్షాలు పడతామని అర్థము. మరియు ఉగాది పండగ పోయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో పడుతుంది, అప్పుడు కూడా అది కొత్త సంవత్సరంలోకి తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ తర్వాత పండగ పోయిన తర్వాత వర్షాలు పడితే కొత్త సంవత్సరము కొత్త పంట లెక్క అనమాట. కాబట్టి ఆ ప్రకారంగా రైతులు ఈ భూమి మీద సర్వజీవులు సుఖపడాలంటే భూదేవి మీద బ్రహ్మాండమైన వర్షాలు పడాల. మరి ఈ వర్షాభావం పడింది అనుకోండి మంచి వర్షం తగ్గట్టుగా మరి మంచి వర్షాలు పడుతున్నవి. మంచి వర్షాలు పడిన తర్వాత రైతు ఇత్తనం వేసిన తర్వాత ఇత్తనం వేసి మళ్ళీ పైరు పంట ఇంటికి వచ్చేంత వరకు కూడా వర్షాలు మంచి పడినామనుకోండి, మంచి వర్షాలు భూమికి తగ్గట్టు వర్షం పడింది అనుకోండి, అప్పుడు మంచిదే కదా. వర్షాలు బ్రహ్మాండంగా నడిపి ఆ రైతు వచ్చేసి వర్షాలు మంచిగా పడినప్పుడు ఆ పైరు వేసిన తర్వాత మరి చేనులో మంచిగా కలుపు తీసుకొని, కలుపు మొక్కలు లేకుండా చేను నీట్గా పెట్టుకొని ఉంటే పైరు బాగా పెరుగుతుంది అని అర్థము. తర్వాత వర్షం బాగా పడి నువ్వు కలుపు మొక్కలు పెరగకుండా మరి పైరు వచ్చేసి గడ్డిలో పడిపోయింది అనుకోండి, లాభం లేదు. మరి ఆ తర్వాత చేను నీట్గా కలుపు మొక్కలు పెరికేసి చేను నీటి పెట్టుకొని తర్వాత పురుగు అంటే పైరుకు తెగులు రాకుండా స్పేర్ మందులు అప్పుడప్పుడు స్పేర్ మందులు చేస్తూ ఉంటే పైరు కూడా మంచిగా బ్రహ్మాండంగా పైరు వస్తుంది. తర్వాత నాకే వర్షాలు బాగా పడుతున్నాయని మనం ఇంట్లో అన్నం బాగా తిని అక్కడ టౌన్కి పోయి రకరకాల వ్యవహారాలు చేసి మనము చేనుకు పోతామనుకోండి, చేనులో ఏం జరుగుతుంది? అప్పుడు చేనే మంచి వర్షాలు పడుతుంది, నువ్వు పోతున్నావు టౌన్కి. మరి ఆ తర్వాత స్పేర్ మందులు మనం చేయకుండా తెగులు వచ్చి నా చేను నష్టపోయాపంటే
భూదేవి ఏం చేయదు, వానదేవుడు ఏం చేయలేడు. మరి ఆ రైతు చేను మీద హెచ్చరిక ఉండాల. చేను పైన హెచ్చరిక ఇత్తనం వేసిన తర్వాత కరెక్ట్ టయానికి కలుపు మొక్కలు తీయాలి. కరెక్ట్ టయానికి చేను దెంతలు బట్టి గుంటికలు పాయాలి. కరెక్ట్ టయానికి పురుగులు రాకుండా పురుగు మందు, తెగులు రాకుండా పురుగు మందు అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. కరెక్ట్ టయానికి భూమి మందులు అంటే ఎరువులు వేస్తుండాలి, భూమికి ఎరువులు. ఈ విధంగా రైతు హెచ్చరికతోటి చేను మీద 24 గంటలు రాత్రి పగులని ఆలోచన చేను మీద, చేనుల మీద, పైరు మీద ఉంటే ఆ రైతు బ్రహ్మాండమైన భవిష్యత్తు ముందుకు పోతుంది. నాకే వర్షాలు పడినవి, నన్ను చేనెత్తిన వేసినాను, నాకేం భయం లేదు అని మనం టౌన్కి పోయి తర్వాత రకరకాల వ్యవహారాల్లోన మనం పాల్గొని చేను మీద ధ్యాస లేకుంటే చేను వచ్చేసి కలుపు మొక్కలు అంటే మనం వేసిన పైరు లోని పెరగడం లేదు, కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి. కలుపు మొక్కలు అనగా గడ్డి మొక్కలు పెరిగిపోతున్నవి, మనం వేసిన పైరు లోనిపోతుంది. ఆ విధంగా మరి టయానికి స్పేరు చేయకుంటే కూడా తెగులు వచ్చి చేను దెబ్బతింటుంది. మరి టయానికి భూమి మందు లేకుంటే కూడా చేను దెబ్బతింటుంది. కాబట్టి అన్ని విధాల్లో వానదేవుడు మనకు సమానంగా, భూదేవి మన బ్రహ్మాండమైన భూదేవి బాగుంది, మన చేనులు మంచివే, మనకు వానదేవుడు బ్రహ్మాండపడినాడు. మనం కూడా చేనుల మీద నిర్లక్ష్యం చూపినామనుకోండి, మనము పైరు దెబ్బతింటుంది. ఆడ స్పేర్ మందులో కొన్ని అవసరాలకి కొన్ని అప్పులు కూడా తెచ్చిట్టాం. స్పేర్ మందులు డబ్బులు టయానికి లేక స్పేర్ మందులు తెచ్చిట్టాం. అప్పుడు మనము నిర్లక్ష్యం చేస్తే స్పేర్ మందు డబ్బులు కట్టలేం, ఇక్కడ భూమందు అంగడిలో భూమందు డబ్బులు కట్టలేం. ఏదైనా అది నగదున్న సమయత సరిపోతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే కొన్ని అప్పులు కూడా తెచ్చి అంగట్లో ఉద్దర అంటే డబ్బులు లేక, నగదు డబ్బులు లేక ఉద్దర పెట్టి కూడా తెచ్చే వాళ్ళు ఉంటారు, పైరు పడినాక ఇస్తామని. కాబట్టి రైతు వచ్చేసి ఎప్పటికైనా కానీ నా చేను బాగుంది, బ్రహ్మాండమైన వర్షాలు కూడా పడుతున్నాయి, చేనుకు తగ్గట్టుగా వానలు పడుతున్నవి, వానదేవుడు పడుతున్నాడు, వస్తున్నాడు. మనం కూడా కరెక్ట్ టయానికి కలుపు మొక్కలు పీకేసి, కరెక్ట్ టయానికి తెగుడు రాకుండా స్ప్రే మందు చేసి, కరెక్ట్ టయానికి భూమి మందులు వేసామనుకోండి, ఆ రైతుకు మంచి పంటలు, బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది, బ్రహ్మాండమైన పంటలు పడుతున్నామని రైతులకు తెలియజేస్తున్నాము. మరియు సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.